హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మురిపీలైతే చేస్తున్నాను. ఒక హాఫ్ కేజీ ఉప్మా రవ్వ ఉంటుంది కదా! ఉప్మా రవ్వలోకి ఒక కేజీ మైదా పిండి వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని కలుపుకొని అందులో ఒక కప్పు నెయ్యి కాచి ఇందులోకి వేశాను. వేసిన తర్వాత వేడి నీళ్ళని ఇక్కడ వేసి కలుపుకున్నాను. దగ్గరగా ముద్దలాగా నీట్‌గా కలుపుకొని అది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అందులో చిన్న చిన్నగా తీసి వాటిని చేత్తోని వేళ్ళతో ఇలా గుచ్చుతూ మురిపిల్లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా తయారు చేసుకోవడానికి తయారు చేసుకునేది కూడా ఉంది. అది చెక్కతో ఉందన్నమాట. కానీ నాకు దాంతో చేస్తే పెద్దగా అంటే మంచిగా అనిపియలేదు. ఇదే అది. సో, అందుకని ఇది పొడవుగా ఉందని మేము చేత్తోనే చేసుకున్నాము. నీట్‌గా చేత్తో అన్ని మురిపిలు చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత అందులోకి ఈ మురిపిలన్నీ వేసాము. వేసి బాగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాము. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకున్నాం. ఇవి చూసారా మురిపిలు? ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి విరిపి చూస్తే చాలా మెత్తగా వచ్చినాయి. అంటే కొన్ని కొన్ని గట్టిగా ఉంటాయి. నోట్లో పెడితే గట్టిగా ఉంటాయి. కానీ ఇవైతే నీట్‌గా మెత్తగా అనిపించినాయి. తర్వాత షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాము. షుగర్‌ని వేసుకొని ఒక 2 కప్స్ షుగర్ వేసుకొని అందులో ఇలాచీ వేసుకొని బాగా మరగబెట్టుకున్నాను. అది మరిగిన తర్వాత చూసారా పాకం వస్తుందా? ఆ పాకం వచ్చేంత వరకు ఉంచి ఇలా పాకం వచ్చిన తర్వాత ఆ షుగర్ సిరప్‌ని ఈ మురిపిల్లోకి వేసి కలుపుకోవాలి. అది బాగా కలిపిన తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే వైట్ లేయర్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు ఈ మురిపిలు తీసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు నచ్చింది. నచ్చితే సబ్స్క్రైబ్.